ఈరోజు ఉదయం 11 గంటల నుంచి గంటన్నర 2 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడాడు. అదంతా కూడా చూస్తూ ఉంటే పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంది. మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు. హత్యలు, అత్యాచారాలు ఏం చేయాలో అవి చేసి దుర్మార్గాలు, దుశ్చర్యలన్నీ ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం. అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీలాగా మార్చుకుంటూ పోద్ది. వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు. అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తున్నాం, కానీ 2 గంటలు 3 గంటలు తాపీగా ఉన్నవి లేనివి అన్నీ కల్పించి అభూత కల్పన, అబద్ధాలు ఇవన్నీ కూడా వండి వార్చడం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే సరిపోయింది. అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా మనం నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉండేది, ప్రతిరోజు కూడా వచ్చేది. ఎందుకంటే నిరంతరం పగ సాధింపులు, పగ ప్రతీకారాల లక్ష్యంగా పరిపాలన సాగించాడు. ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టినా మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు. ఎక్కడ మార్పు లేడు. నువ్వు మారవా జగన్? మారవా? సిగ్గుండాలి. 11 సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వు ఇంక ఇప్పుడు కూడా ప్రతి దానిలో మేము చేసే పరిపాలనలో, ప్రతి పరిపాలనా విధానంలో నీచపు ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీచ రాజకీయం చేస్తూ ఉంటావు. ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసాన దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఆలోచనలు ఇవన్నీ. నీ వల్ల కాదు. నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తూ ఉన్నావు. అయిపోయింది. ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసావని గుర్తించారు. ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క ఛాన్స్ అని నువ్వు రోడ్లు అంపడబడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు. ఒక దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది. మళ్ళా నిన్ను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అది గుర్తుపెట్టుకో. అదేమంటే పోలీసుల మీద కామెంట్ చేస్తుంటావు, కౌంటర్లు ఇస్తూ ఉంటావు. అసలు సిగ్గుండాలి కదా నీకు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నావు నువ్వు, మీ నాయకులు, మీరందరూ. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి పోలీసుల మీద ఆ విధంగా దిగజారి మాట్లాడటం ఎంతవరకు సబబు? డిఐజీని పట్టుకొని మాఫియా అడ్డా అని అంటావు. మరి ఆ రోజుల్లో అంటే ప్రతిదానికి చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు మరి ఇప్పుడు ఏం మాట్లాడట్లా నాకు తెలిసి. వాళ్ళు కూడా మాట్లాడాలి ప్రతిదానికి కూడా. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే అతను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, నేనే రాజీనామా చేశాను, పక్కకు తప్పుకుంటాను, వేరే వ్యాపకాలు ఉన్నాయంటే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు. నీ పాలనలో పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు. అది అందరికీ తెలుసు. నీ సొంత పార్టీ ఎంపీని తీసుకుపోయి ఏ విధంగా కొట్టి హింసించి పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేసావో అందరూ కూడా చూశారు. కేవలం నీ కక్ష సాధింపుల కోసం ఆ వ్యవస్థను వాడుకున్నావు అనేది అందరికీ తెలుసు. నువ్వు లేకపోతే చెట్లు నరికించడం, పరదాలు కట్టించడం, టీడీపీ నేతల మీద కదలికల మీద నిఘా పెట్టడానికి వీటికి వాడేవు తప్ప పోలీసు వ్యవస్థని దేనికి సక్రమంగా వినియోగించావు? నువ్వు ఎక్కడో 25వ ర్యాంకులో ఉన్న అధికారిని కేవలం నీ సామాజిక వర్గం ఆధారంగా తీసుకొచ్చి డీజీపీని పెట్టుకున్నావు, డీజీపీగా చేసావు. ఆ రోజున వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ పబ్బం గడుపుకున్నావు. అదొక్కటే ఏకైక అర్హత ఏంటంటే నీ సామాజిక వర్గం. లేకపోతే డీజీపీ ఎందుకు ఇస్తావు? ఆ రోజు ఎందుకు ఇచ్చావు అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్ను నమ్ముకుంటే పోలీసు వాళ్ళకి ఉన్న స్థానం కాదు, మిగిలిన వాళ్ళందరికీ ఏం దక్కింది? పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాడికి కారాగార వాసం దక్కింది.
ఇంకా చాలామంది మీద కేసులు పడ్డాయి. 40 రోజులు ఒక సినిమా యాక్టర్స్ని, ఒక మహిళని నీ హయాంలో పోలీస్ అధికారులు నీ సూచనల సలహాలతో నీ డైరెక్షన్లో తీసుకొచ్చి హింసించి నానా యాగి చేస్తే ఏం చేశావు? వాళ్ళని అందరం ఎక్కించడానికి ప్రయత్నం చేశావు. మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర మొదలు పెడితే నువ్వు కనీసం మీటింగ్ చెప్పుకోవడానికి కూడా, వ్యాన్ మీద నిలబడటానికి కూడా అవకాశం ఇవ్వకపోతే స్టూల్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే స్టూల్ లాగేసి మైక్ లాగేసి అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తివి నువ్వు ఇలా పోలీసు వ్యవస్థను మేము వాడుతున్నాం అంటున్నావు. మేమా వాడింది? నువ్వా అడ్డగోలుగా వాడింది? నీ పరిపాలన ప్రతిపక్షంలో ఎక్కడ మీటింగులు పెట్టాలన్నా ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని చెప్పి కేసులు పెట్టి ఆ మీటింగులను అడ్డుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. పోలీసు వ్యవస్థను వాడుకోవడంలో నిన్ను మించినవాడు ఎవ్వడో లేడు. జగన్మోహన్ రెడ్డి, నిన్ను మించినవాడు ఎవ్వడు లేడు, అది గుర్తుపెట్టుకో. అదేమంటే ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడావు. ఇందాక పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడావు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? జగన్, చంద్రబాబు గారి ఇంటి గేటుకి దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తే దాని మీద ఉద్యమం చేసి చలో ఆత్మకూరు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర గేట్లకి తాళ్ళు కట్టి బయటికి రాకుండా అడ్డుకుంది ఎవడు? ఇదే ప్రజాస్వామ్యం అంటే? నీకు అధికారం ఉందనే కదా నువ్వు ఆ రోజు నా విధంగా చేసింది. సాక్షాత్ అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఇంటికి గేట్లు కట్టి బయటికి రాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది నువ్వు. ప్రజాస్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు. రప్పా అని చెప్పి నరకండి అని చెప్తుంది నువ్వు. నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం ఆ 3 గంటలు, ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చినాక చేయరు. సినిమాల్లో హత్యలు ఉంటాయి, అత్యాచారాలు ఉంటాయి, రకరకాల అలజడులు, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసి వచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి? మొన్న చూసాము, అంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడావు. రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని. ఈరోజు కూడా అదే మాట్లాడావు. ఎవడన్నా చెప్తాడా? సినిమాలో హింస ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంతటిగా అప్పటికే పరిమితం, కానీ బయటకు వచ్చేయమని చెబుతావు సమాజంలో. అది చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తాం? ఇది ప్రజాస్వామ్యం ఏం చెప్పేది? బీసీలు ఎస్సీల గురించి మాట్లాడతాం. నా బీసీలు, నా ఎస్సీలు అని గగ్గోలు పెట్టావు ఆ రోజున. ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీకు ఓట్లేలా. నువ్వు బీసీలని బానిసలుగా చూసావు, ఎస్సీలని నీచంగా అంటరానలాగా చేసావు, వాళ్ళ మీద దండయాత్రలు చేసావు, దాడులు చేయించావు, మానభంగాలు చేయించావు, హత్యలు చేయించావు. నీ హయాంలో జరిగినటువంటి దాడులు, దమనకాండలను దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడు జరగలేదు. నీ సామాజిక వర్గం అయితే గుమ్మం లోపలికి, లేకపోతే రోడ్డు బయట చెప్పులు ఇడిచి రావాలి నీ ఇంట్లోకి. నువ్వు చెప్తావా? చీకట్లో రప్పా వేసేయడని ఒకడు చెబుతాడు, నీ బానిస పేరు నాని. నువ్వు దాన్ని సమర్థించినట్టే కదా నువ్వు మాట్లాడింది. చీకట్లో వేసిరండి, పొద్దున్నే మనం వెళ్ళి పరామర్శించొద్దామని చెప్తున్నాడు మొన్న. అదే మాటలు జగన్ రెడ్డి కూడా చెప్తుంది ఇప్పుడు. సమాజంలో అశాంతిని సృష్టించడం, పోలీసులు భయపెట్టడం, కోర్టులను తప్పుదోవ పట్టించడం, ఇది ఒక రివాజుగా మారిపోయింది వీళ్ళకి. కేసులు పెట్టి జైల్లో వేస్తున్నామని చెప్పి మా గురించి నువ్వు మాట్లాడతావా? దొంగ కేసులు ఎలా పెట్టించాలో నీకు తెలిసినంతగా ఎవరికైనా తెలుసా? దొంగ కేసులు అనేవి నీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. నాడు ఏకంగా నీ సొంత పార్టీకి చెందిన ఎంపీని అరెస్ట్ చేయించావు. అరెస్ట్ చేయించడం కాదు, చితకబాది ఇష్టం. అసలు మామూలుగా పోలీసులతో కొట్టించి 3rd డిగ్రీ యూజ్ చేయించి
ఆ ఎంపీని దాదాపు 4.5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి రాకుండా, ప్రజాప్రతినిధిని 4.5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి రాకుండా అడ్డుకున్నావు. ప్రజాస్వామ్యంలో అసలు ఎక్కడైనా చూసుంటావా మనం? జనం వస్తున్నారు అని తెగ చెప్పుకుంటున్నావు. జనం కాదు, నువ్వు తయారు చేసిన సైకో బ్యాచ్ వస్తుంది. అప్పుడు వచ్చారు, నీకు చివరిలో కూడా సిద్ధం సభలని పెట్టావు. జనం వచ్చారు, సిద్ధం అని చెప్పించావు. సిద్ధం దేనికి సిద్ధమయ్యారు? ఆ రోజు నీ సభలకు వచ్చే సిద్ధం అని చెప్పింది. ఎందుకంటే నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే రుజువైంది. అదే ఇప్పుడు వచ్చే నీ సైకోగాళ్ళందరూ కూడా అదే విధంగా తయారై వస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవడో ఆలోచించే పరిస్థితిలో లేదు. నువ్వు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. వివేకం సినిమాని ఎందుకు ఆపించావు? వివేకం నీ బాబాయిని హత్య చేసింది, అడ్డగోలుగా గొడ్డలతో నరికి చంపిన చరిత్రనే కదా. దాని కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నావు. వదిలిపెట్టి చూస్తారు, ప్రజలు చూస్తారు ఏముందో అందులో. వదిలిపెట్టి ప్రజలు చూస్తారు ఏముందో. మామిడి రైతుల గురించి మాట్లాడతావు. కర్ణాటకలో ఎక్కువ ధరకు కొంటున్నారన్నావు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాడు, మీ దగ్గర అవకాశం ఉంటే మీరు కొనండి అని. అక్కడ రైతులు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కంటే మా దగ్గర ఇంకా అధ్వానంగా ఉంది ధర అని చెప్పి. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? కర్ణాటక మొత్తం కూడా ఆ ఎపిసోడ్ అంతా ఒక డ్రామా. ఈ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దానికోసం మామిడి రైతులు కొంతమంది సిండికేట్ చేసి ఒక మాఫియాను సృష్టించి ఈ డ్రామా అంతా నడిపావు. ఇది అందరికీ తెలుసు. అసలు మా ప్రభుత్వం కఠినంగా ఉంటే నువ్వు అసలు ఈ పర్యటన ఎలా చేస్తావు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండడు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు కాబట్టి నువ్వు ఈ పర్యటనలు అని చెప్పి పోయి ఊరేగుతా ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తా, అవాకులు చవాకులు వేల్తా తిరుగుతూ ఉన్నావు. నీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మేము అసలు రోడ్లు ఎక్కనిచ్చావు మమ్మల్ని? ఎన్ని ఆటంకాలు ఒకసారి గుర్తు చేసుకో. ఎన్ని ఆటంకాలు కలిగించావు? పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అడ్డుకున్నావు? రాష్ట్రంలోకి రానిచ్చావు. విశాఖపట్నంలో ఏం చేసావు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పరామర్శకు వస్తుంటే ఏం చేసావు? ఎక్కడ అడ్డుకున్నావు? రోడ్ల మీద ఆపేసావు. నువ్వు అరెస్టులు, కేసులు, కౌంటర్లు అంటూ నువ్వు చేసిన అరెస్టులు ఎన్ని అరెస్టులు? మా అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళంతా అగ్రనాయకులు. ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే వందలు వేల మంది, వేల కేసులు, అక్రమ కేసులు నువ్వు నిర్బంధించింది. చింతమనేని 75 ఏళ్ల వృద్ధుడైన జర్నలిస్ట్ అంకబాబుతో సహా మహిళల దగ్గర నుంచి అందరినీ జైళ్ళకి పంపించావు కదా. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో కూడా స్టేట్మెంట్లు ఇప్పించావు. 164 స్టేట్మెంట్లు ఇప్పించడం, ఫిర్యాదులు చేయించడం, అరెస్టులు చేయించడం. ఇంకా సిగ్గు లేకుండా మా ప్రభుత్వం వస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నావు. నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయిపోయింది, నీ పని అయిపోయింది. మళ్ళీ నీకు అధికారం కాదు కదా, నీకు ఆ ఊహ కూడా అవసరం లేదు అటువంటి ఆలోచనలు. నీ హయాంలో అనిపించిన క్షోభ, పడిన ఇబ్బందులు మళ్ళీ అనుభవించాలని ఎవ్వడూ అనుకోవట్లా ప్రజలు. అయిపోయింది. నువ్వు ఒక గాలి బ్యాచ్, గలీజు బ్యాచ్, గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్, నీ పక్కన 10 మందికి పోగవుతున్నారని చెప్పి జనం ఉన్నారనుకుంటున్నాము. ఇవన్నీ ప్రజలకు తెలుసు. నీకు వచ్చే ప్రజలు ఎవడో, ఆ జనం ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకో. ఎవడు కూడా ఇక్కడ నీకోసం సిద్ధంగా లేరని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో. అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకున్నావు, సమయం వృధా చేసావు. ఇవాళ అపోజిషన్లో ఉన్నావు, మళ్ళీ అదే పని చేసుకో. ఎందుకు ప్రజల్లోకి అనవసరంగా ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అనుకుంటా. మాకు తెలియదు ఆ పబ్జీ అంటే ఎందుకు ప్రజలు చెబుతున్నారు. ఆ పని చేయి. ఈ గొడవలు సృష్టించడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడమే నీకు కుట్ర. ఏదో ఒక విధంగా ఆ విధంగా చెప్పాలని. గత ఏడాది కాలంగా నీ పర్యటనలు చూస్తే అదే కనపడతా ఉంది. నువ్వు దానికోసమే రోడ్ల మీదకి వస్తున్నావు. అప్పుడప్పుడు ఆగి రోడ్డు మీదకి వస్తున్నావు. మిర్చి రైతులు పరామర్శ అన్నావు, అక్కడ అల్లర్లు సృష్టించావు. రైతులు కష్టంతో పండించిన ఆ కాస్త పంట కూడా తొక్కించి పడేసి ఆ మిగిలిన ఆ మిరపకాయలు కూడా నీతో పాటు వచ్చిన దొంగలంతా ఎత్తుకుపోయారు. ఆ మిర్చి రైతుల కంట్లలో కారం కొట్టారు. గంజాయి కేసులో నిందితుల్ని, రౌడీ షీటర్ని
పరామర్శకి తెనాలి పోయావు, అక్కడ న్యూసెన్స్ చేసి వచ్చి వాళ్ళు పెద్ద స్వాతంత్ర సమర యోధులు చూపించడానికి ప్రయత్నం చేసావు. సిగ్గుండాలి, నవ్వుకున్నారు మా తెనాలి ప్రాంతంలో అందరూ కూడా. రాప్తాడు హెలికాప్టర్ మీద దాడి అంట, ఇంత పథకం పెద్ద డ్రామా. హెలికాప్టర్ వేసుకెళ్ళటం, నీ గుంపు నువ్వే బోగు చేయటం, వాళ్ళంతా హెలిప్యాడ్ మీద రావడం, దాని మీద కేసు అయితే మళ్ళీ విచారణకి ఎవడు వెళ్ళాడు. ఇదో పెద్ద డ్రామా. ఆ విధంగా చేసావు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో పోయి అక్కడ నీ గోండాలని రౌడీ మోకలు తయారు చేసి మహిళల మీద దాడి చేయించావు. రెంటపాళ్ళ గ్రామం పర్యటన బయలుదేరి అక్కడ బెట్టింగ్ రాయుడు ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోతే విగ్రహావిష్కరణ చెప్పి బయలుదేరి గుంటూరు నుంచే జనాన్ని చంపుకుంటా పోయి ఒక దళితుడు సింగయ్యని చంపించావు, 60 ఏళ్ళ వృద్ధుడిని. అతనితో పాటు 2 యువకులు చనిపోయారు. వాడు చనిపోయినాడు, సంవత్సరం క్రితం చచ్చిపోయినాడేమో ఒక బెట్టింగ్ మాఫియా. సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ పోయి నానా న్యూసెన్స్ యాగి చేసావు. ఏడాదిగా నువ్వు చేస్తున్నటువంటి ఈ దొంగ పరామర్శ యాత్రలు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము నడుస్తున్నాం, నువ్వు చూసుకో, మేమేం అభ్యంతరం పెట్టట్లా. పోలీసులు ఇచ్చే సూచనలు పాటించండి, అర్థమైందా? నువ్వు ఎక్కడా పాటించటావు, కావాలని గొడవ పడతావు, ఏదో విధంగా అలజడి సృష్టించాలి. రైట్స్ గురించి మాట్లాడతావు నువ్వు. అసలు రైట్స్ గురించి మాట్లాడే రైట్ నీకుందా? నీ హయాంలో రైట్స్ అడిగిన పాపానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు, ఎంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నావు, మర్చిపోయావా? రాష్ట్ర అభివృద్ధికి ఒక దుష్టగ్రహంలాగా అడ్డుపడటమే నీ ఎజెండా. నీ ఎజెండానే అది, రాష్ట్ర ప్రగతికి అడ్డుపట్టం, రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకూడదు. గతంలో నువ్వేం చేసావో తెలుసు అందరికీ. పరిశ్రమలు రాకుండా ఏ విధంగా అడ్డుకున్నావో. అమర్ రాజ్యాన్ని తరిమేశావు, లూలు గ్రూపును తరిమేశావు, అదేవిధంగా కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నావు. విశాఖలో కాగ్నిజెంట్ పరిశ్రమను తరిమేశావు. చివరికి డ్రాయర్ల కంపెనీ జాకీని కూడా తరిమేశావు. అది నీ పరిస్థితి. నువ్వు పరిశ్రమలో పెట్టుబడుల గురించి మాట్లాడతావు. నీకు అది సిగ్గుందా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మొత్తం కూడా ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. హామీల అమలు మీద నువ్వు మాట్లాడుతున్నావు. నీ మేనిఫెస్టో కూడా మేమే అమలు చేయాలని మాట్లాడుతున్నట్టుంది. నువ్వు జగనన్న విద్యా దీవెన, జగనన్న వస్తు దీవెన మొత్తం ఎగ్గొట్టిపోతే మేము వచ్చినాక తీర్చాము. అవన్నీ కూడా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి నువ్వు ఎగ్గొట్టినటువంటి బకాయిలన్నీ కూడా విద్యార్థులు సర్టిఫికేట్లు రాకుండా పోతే అవన్నీ కూడా బకాయిలు కట్టి లోకేష్ గారు మొత్తం కూడా క్లియర్ చేసి సర్టిఫికేట్లు ఇప్పించాడు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం నువ్వేం చేసావు? నువ్వు చేసిన ఘోరాలు అంతా ఇంత కాదు, ఏ ప్రభుత్వం చేయలే. ఉద్యోగుల విషయంలో నువ్వు చేసినటువంటి ఘోరాలు, ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము కూడా నువ్వు వాడేసుకున్నావు. మేము అధికారంలోకి వచ్చినాక ఆ సొమ్ము అంతా తిరిగి వాళ్ళ ఖాతాలకు జమ చేసాం. నువ్వు గవర్నర్ పేరు మీద అప్పులు చేసావు. నువ్వు అప్పుల గురించి మాట్లాడతావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి అంశం, నువ్వు పెట్టే ప్రెస్ మీట్ అంతా కూడా ఒక డ్రామా ఆడి ఆ డ్రామా రక్తి కట్టించడానికి చాలా నానా ఇబ్బందులు పడ్డట్టుంది. నీకు ఆ అనుమానం అవసరం లేదు. ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు నీ పూటకు మాటలు నమ్మడానికి. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర ఏ విధంగా పోషిస్తున్నావో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక నీ పని అయిపోయింది. నువ్వేదో అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకొని నీకేదో వస్తుంది జరిగిద్ది అనేది మానుకొని నీ అవసాన దశలో ఉన్నటువంటి పార్టీని రక్షించుకోవడం కోసం ప్రజల మీద పడి ప్రజల్లో అశాంతి రగిల్చి అనవసరమైన ఇబ్బందులు ప్రజలకు కొని తీసుకురావద్దని చెప్పి నీకు హితవు పలుకుతా ఉన్నాం. అదే రపా అంటే గతంలో కూడా చెప్పాడు, గతంలో ప్రెస్ మీట్లో చెప్పాడు, ఈరోజు కూడా చెప్తున్నాడు. సినిమాల్లో ఉండే డైలాగులు పోస్టర్లుగా పెడితే తప్ప, ఆ క్రియలు బయట చేస్తే తప్ప అంటున్నాడు. క్రియలు ఖచ్చితంగా తప్పే. సినిమాలో నరుకుతాను చంపుతానని బయటకు వచ్చేస్తే తప్ప అంటున్నాడు. అంటే మాజీ ముఖ్యమంత్రి సిగ్గుందా ఇతనికి? సినిమాలో చంపుతారు, నరుకుతారు, అత్యాచారాలు చేస్తారు, అవన్నీ బయటకు వచ్చేస్తే తప్పు లేదా? సినిమా అనేది అంతవరకే. ఆ లోపల చూసిన 2.5 గంటల వినోదమే తప్ప
బయటకు వచ్చినాక అది యాజిటీజ్గా మర్చిపోవాలి. అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు. అసలు సమాజంలో సభ్య సమాజం ఏ విధంగా ఆలోచించిందో కూడా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదే పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఏం చేశాడు? పోలీస్ అధికారులని 25 ర్యాంకులో ఉన్న అతను తీసుకొచ్చి డీజీపీని చేశాడు ఆయన సామాజిక వర్గం అని. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి లేకపోతే కొంతమంది పోలీస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఏ విధంగా వాడుకున్నాడు? ఈరోజు ఏ విధంగా కేసులు అయ్యి ఇబ్బందులు పడుతున్నారు, ఎవడు జైల్లో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోలీసు వాళ్ళని ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడు స్వార్థపరంగా వాడుకున్న దాఖలాలు ఒక్కటి కూడా లేవు. అంటే భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు అధికారులు. మెయిన్ మళ్ళా వస్తానంటున్నాడు. జనం నవ్వుకుంటున్నారు. ఇంకెక్కడికి వచ్చేది? ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు, అయిపోయింది. ఇక ప్రజా జీవితానికి పనికిరాడు అని తీర్పు ఇచ్చేశారండి జగన్మోహన్ రెడ్డి. లేదు ఇక ఇతనికి, అది గుర్తుపెట్టుకోవాలి. అదే వివేకం సినిమా వాళ్ళ బాబాయికి సంబంధించిన అంశాలు, వాళ్ళ బాబాయిని ఏ విధంగా గొడ్డలు పెట్టి నరికారు, ఏ విధంగా చిత్రీకరించారో దానిలో వాస్తవాలు చూపిస్తున్నారని చెప్పి భయంతో కోర్టుకు పోయి దాన్ని అడ్డుకున్నాడు. వదలండి, ఎందుకు అడ్డుకోవటం? ఎందుకు? ఏంది ప్రజలు చూస్తారుగా, సినిమాయే కాదు, వదిలిపెట్టరాదు. ఇవాళ సినిమాల్లో చూసిన సీన్లు బయట చేస్తే తప్పేందని మాట్లాడుతున్నాడు. అసలు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడే, అసలు మామూలు సాధారణ ప్రజలు ఎవడన్నా మాట్లాడంటే అర్థం ఉందండి. ముఖ్యమంత్రిగా సాక్షాత్తు పనిచేసినటువంటి వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ప్రజలు కొడతారు ఇతను అందరూ కూడా. అది చూస్తే మాత్రం సినిమాలో చేసిన బయట చేస్తే తప్పు లేదని ఒక మాట చెప్పాడంటే ఎంతకంటే పనికి మాలినాడు ఎవడు ఉండడు ఈ సమాజంలో. చెప్పాను ప్రజాస్వామ్యం గురించి, ఆయన కూని అయ్యేదానికి అన్ని ఉదాహరణలు చెప్పాను. ప్రజాస్వామ్యం ఎక్కడ కూని అయింది? చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా దళితులకి సంఘ బహిష్కారం చేసి, గ్రామ బహిష్కారం చేసి, వెళ్ళగొడితే, ఉద్యమం చేసి, చలో ఆత్మకూరు పిలిపిస్తే ఇంటికి పోయి గేట్లు తాళాలు కట్టి బయటికి రాకుండా ప్రతిపక్ష నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నాయకుడిని ఆ రోజు అడ్డుకున్నాడు. అది ప్రజాస్వామ్యం కూని అంటే. లేదంటే యువగళం పాదయాత్ర పేరు మీద పాదయాత్ర చేస్తూ ఉంటే నారా లోకేష్ గారు వేదిక లేకుండా చేశారని చెప్పి స్టూల్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే మైకు స్టూలు కూడా లాగేసి అక్రమంగా కేసులు పెట్టి అణగదొక్కింది. అది అప్రజాస్వామ్యం. నువ్వు ప్రజాస్వామ్యం గురించి గగ్గోలు పెట్టమైంది.